అరే ఏంట్రా ఈ కర్రోడు ఎప్పుడు ఇంతే. అరే కర్రోడా, అరే వస్తున్నా మామ. ఏం రా మామ, ఆ థియేటర్ లో ఉన్న అమ్మాయి పడిపోయిందా? లైన్ క్లియరా? ఏం క్లియర్ రా బాబు, నేనేదో అమ్మాయి కోసం వెళ్తే వాళ్ళన్నేట్రా ఫైటింగ్ చేయమంటాడు. ఫైట్లు చేయమన్నాడా? ఏంట్రా ఏమైంది? ఏంట్రా ఇదంతా? ఏం జరిగిందక్క? రోజులాగానే స్వీటీ బయట పిల్లలతో ఆడుకుంటుంది. ఆడుకుంటూ పడిపోయింది. నాకేం చేయాలో తెలియక ఇక్కడికి తీసుకొచ్చాను. వీళ్ళంతా ఏమేమో చెప్తున్నారా, నాకు భయం వేస్తుంది. డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఊరుకోండి, స్వీటీకి ఏం కాదు. ఓకే, అలాగే పంపించండి. కూర్చోండి. సార్, నా స్వీటీకి ఏమైంది చెప్పండి సార్. మీకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏమైంది డాక్టర్? పాపకు హార్ట్లో హోల్ ఉంది. పాపకు అన్ని టెస్టులు చేశాం. ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేయాలి, లేకపోతే పాప ప్రాణానికే ప్రమాదం. అందుకు 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. డాక్టర్, ఇప్పటికిప్పుడు 5 లక్షలు ఉంటే? మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు ఎప్పుడు డబ్బులు రెడీ చేస్తే అప్పుడు ఆపరేషన్ చేస్తాం. ఓకే, సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేసుకోండి. స్వీటీ, దా 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 దా. స్వీటీ, అలా గుండెల మీద ఎక్కి ఆడుకోకూడదమ్మా. ఎందుకు మామయ్య? కూర్చో చెప్తాను. డబ్ అని సౌండ్ వస్తుంది మామయ్య. అవును కదా, ఆ సౌండ్ ఆగిపోతే మనిషి చచ్చిపోతాడు. అందుకే పైకెక్కి ఆడకూడదు, సరేనా? నా సౌండ్ కూడా ఆగిపోతే నేను చచ్చిపోతానా మామయ్య? అలా అనకూడదమ్మా. ఏంటన్నా? ఏమైందమ్మా? నువ్వు అర్జెంట్ గా పెళ్లి చేసుకో మామయ్య. ఎందుకురా? పక్కింటి బబ్బులు గారిని ఆడిస్తుంటే వాళ్ళ అక్కొచ్చి పో అని బబ్బులు గారిని తీసుకెళ్లిపోయింది. ఎందుకురా? నువ్వు పెళ్లి చేసుకొని నాకు బాబునిచ్చావంటే నేను వాడితో ఆడుకుంటాలే. అలాగే నాన్న, చేసుకుంటానులే. మా మంచి మామయ్య.
చేస్తాను. ఏడుస్తావా? ఏడవడం వల్ల లాభమే లేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏడవడం కాదు, ఆలోచించడం. స్వీట్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచించు మామా. రే ఏంట్రా ఆలోచిస్తున్నారు? ఏదో ఒకటి చెప్పండి రా. అంత డబ్బు మనకి ఎవరిస్తారా? రే వీడికి స్వీట్ అంటే ప్రాణం రా. వీడి స్వీట్కి ఏమన్నా అయితే వీడు పక్కడేమని భయం వేస్తుందిరా. చేతిని అడిగితే ఇంకెవరు హెల్ప్ చేయరా? అంత డబ్బు మనం ప్రయత్నించడంలో తప్పలేదు కదా మావా. నువ్వు చెప్పింది కరెక్ట్. ఒక్కసారి చేతి దగ్గరికి వెళ్దాం రా. వెళ్దాంరా. నమస్తే నమస్తే సార్. సీను, రండి. నమస్తే సీను. ఏనారుగా ఎలా ఉన్నా? ఏంటి ఏదో పని మీద వచ్చినట్టున్నారు? అది నసూదారు ఏంటండి? చెప్పండి, ఉన్న విషయం ఏంటో చెప్పండి. చిన్న హెల్ప్ కావాలండి. భలేవారండి. మా సేటు మీకు కాకపోతే ఇంకెవరికి సహాయం చేస్తారు చెప్పండి. మాకు కొంచెం డబ్బు కావాలండి. ఎంత కావాలి? 5 లక్షలు. ఏంటి 5 లక్షలా? అవును సేటు. భలే వాళ్ళయ్యా, కొంపదీసి మందు కొట్టొచ్చారా ఏంటి? సేటు స్వీటీ హాస్పిటల్ ఉంది. ఆపరేషన్ కి 5 లక్షలు అయిద్దన్నారు. నమ్మండి సేటు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. ఎలా? అది ఎలా తీరుస్తావయ్యా? బ్లాక్ టికెట్లు అమ్మి సంపాదిస్తావా? పోనీ కూలి పని చేసి సంపాదిస్తావా? ఎన్ని రోజులకి 5 లక్షలు సంపాదిస్తావయ్యా? అసలు నీలాంటి వాడికి పని ఎవరిస్తారయ్యా? 5 లక్షలకి ఎన్ని సున్నాలుంటాయో తెలుసా? ఒక పని చెయ్యి, నువ్వు బాగా ఫైట్లు చేస్తావు కదా, ఎక్కడైనా పోటీలు పెట్టారేమో చూడు. 5 లక్షలు కావాలంట. సేటు పద. 5 లక్షలు పొద్దున్నే అంటే మంచి గిరాకీ దొరికింది. మాట్లాడుతున్నారు. పదరా. సంపాదించడం చేత కాదు కానీ ప్రతి ఓడు అడిగేవాడే. నువ్వు బాగా ఫైట్లు చేస్తావు కదా, ఎక్కడైనా పోటీలు పెట్టారేమో చూడు. Boy, take it. గుడ్, వెల్ డన్. ఇలాగే మరో 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే పోటీలకు సిద్ధం అవుతావు. ఓకే సార్. వాటర్ తీసుకో. ఓ క్యారీ ఆన్. శ్వేత 1 more. ఓ సీను, ఈ టైంలో మీరు థియేటర్ దగ్గర ఉండాలి కదా, ఇలా వచ్చారేంటి సార్? సారీ సార్, ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. మీరు ఎలా చెప్తే అలా వింటాను సార్. ఐ నో సీను, నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ ది బెస్ట్. 1 more thing, రేపటి నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? కానీ సార్, ఏంటి? అది నాకు ఒక 5 లక్షలు కావాలి. వాట్ మ్యాన్, వాట్ ఆర్ యూ థింకింగ్? నిన్ను అడ్డం పెట్టుకుని నేను డబ్బులు సంపాదించే వాళ్ళ కనపడుతున్నానా? అది కాదు సార్, నేను చెప్తా. షట్ అప్. నీలాంటి ఇడియట్ ని ఇక్కడి దాకా రానివ్వడమే నేను చేసిన తప్పు. గెట్ అవుట్, అవుట్. సార్ సార్, చూడు శ్రీను, మా అన్న ఇదంతా చేస్తోంది దేశభక్తితో, అంతేకాని డబ్బు కోసం కాదు. నాకు తెలుసండి. మరెందుకు అడిగా? నేను డబ్బులు అడిగింది జల్సాల కోసం, షికార్ల కోసం కాదు. మరి ఒక పసి ప్రాణాన్ని కాపాడడానికి. మా అక్కయ్య కూతురికి హార్ట్ లో హోల్ అని చెప్పారు. ఎలాగైనా ఆపరేషన్ చేయించాలి. ఛ! థ్యాంక్ యూ సార్. రేపటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెడతాను. వద్దు సీను, నువ్వు ప్రాక్టీస్కు రానక్కర్లేదు. సార్, సీను, పాప కోసం నువ్వు పడుతున్న తపనేంటో శ్వేత చెప్పింది. ఒక మనసున్న మనిషిగా సహాయం చేశానే తప్ప నా స్వార్థంతో కాదు. నేను అలా అనుకోవడం లేదు సార్. ఎంత కష్టమైనా సరే
గెలుస్తాను. డబ్బులు తీసుకుందామని కాదు, గెలవాలన్న తపనతోరా.